మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం, పవర్డ్ బై లూనార్ట్స్ వర్క్మేట్, కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. ఈ ప్రోగ్రామ్ లో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. సార్, ఈ సెగ్మెంట్ లో మీరు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమాల నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ని మెడ్లీ రూపంలో ప్రెజెంట్ చేయడానికి ప్రొఫెషనల్ సింగర్స్ రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ఉషా గారు అండ్ శ్రీకృష్ణ గారు. గుండెలో గుప్తధనం తడిసిన వద్దనం ఈ దినం లల్లా 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 లా. వయసా వయసా వందనం. నచ్చింది హై హై హై, నీ రైక నచ్చింది హా హా హా, నీ కోక నచ్చింది నీ రైక నచ్చింది, కోక రైక కలవని చోట సోకు నచ్చింది. నా కోక బాగుందా నా రైక బాగుందా, ప్రేమ గిమాత సద్దియా పక్కన పెట్టు, 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు, రాత్రిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే. కుకుగుగ్గు కుకుగుగ్గు ప్రేమ గీమా తసాదియా పక్కన పెట్టు, 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు, ఏం పట్టు బాపురే అవునంటే కిరికిరే, కొల్ల కొట్టు సూకు ఖజానా. కుకుగుగ్గు కుకుగుగ్గు. యమహో నియమ యమాందం చలరేగింది యగదిగ తాపం, నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్ది ఎడబెడ తాళం. యమహో నియమ యమాందం చలరేగింది యగదిగ తాపం, నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్ది ఎడబెడ తాళం.
మెగాస్టార్ గారి ముందు వారి పాటలు, అలాగే మెగా డైరెక్టర్ గారు డైరెక్ట్ చేసిన, మెగాస్టార్ గారు పర్ఫామ్ చేసిన ఇన్ని వండర్ఫుల్ సాంగ్స్ వారి కాంబినేషన్లోనే పాడడం వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. ఎప్పుడు చిరంజీవి గారిని కలిసినప్పుడల్లా ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. వీ హ్యావ్ మెట్ ఆన్ సో మెనీ అకేషన్స్ అండ్ ఎప్పుడు కలిసినా కూడా అదే ఉంటుంది సార్ మిమ్మల్ని చూస్తే. సో ఐ ఫీల్ సో గ్లాడ్ అండ్ బ్లెస్డ్. అంటే యుఎస్ నుంచి ఎప్పుడో అడపదడప వచ్చి వెళ్తున్నప్పుడు ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం, మీ ముందర పాడడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ ఆనర్. అండ్ అఫ్ కోర్స్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో మీ ఇవన్నీ సూపర్ హిట్స్. సో గ్రేట్ టు సింగ్ సచ్ సాంగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఘరానా మొగుడు సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ చూద్దాం. ఈ పిక్చర్ లో సాంగ్స్ ప్లేస్మెంట్ ఛాన్స్ లేదు, బికాజ్ వర్కర్ ని రివెంజ్ కోసం పెళ్లి చేసుకుంటుంది. సో దర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ డ్యూయట్. సో వర్కర్స్ తో ఫస్ట్ నైట్ ఎలా జరిగింది అని క్వశ్చన్ వేపించి హి హాస్ టు టెల్ ఎ లై. బ్రహ్మాండంగా జరిగింది. నా ఉద్దేశం అంటే జరగంది చెబుతున్నాడు. షూటింగ్ అప్పుడు నేను చెప్పాను బాబా, అంటే ఏమో హి హాస్ టు ట్విస్ట్ అండ్ రోల్ అండ్ టర్న్. హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు గెట్ అప్ లైక్ దట్. ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ హి మేడ్ దెం టు డాన్స్ లైక్ దట్. సార్ సఖీ అనే సినిమాలో కూడా ఇప్పుడు రివర్స్ షాట్, ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. ఆ పాట మొత్తం కూడా రివర్స్ షాట్స్ ఉంటాయి సార్. అంటే దానికి టోటల్ రివర్స్ లో మీ సినిమాలో ఉన్న ఒక ఎమోషన్ కి సస్టైన్ ఉంటుంది. అది నిజంగా ఇవాళ మిస్సింగ్ ఇన్ టుడేస్ టైమ్స్. that the audience gets to dwell in that little romance. That's beautiful. I mean, looking at it is it's absolute pleasure. That's true. చరిత్ర సృష్టించిన పాట, చిరకాలం గుర్తుండిపోయే పాట. జగదేక వీడు అతిలోక సుందరి మూవీ నుంచి అబ్బని తీయని దెబ్బ. థియేటర్స్ లో వాటర్ తో నిండిపోయింది. వాళ్ళు సీట్ల మీద పెట్టుకుని ముడుచుకుని చలిలో వణుకుతూ సినిమా చూశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కట్ల సాంగ్ బాబాయ్. ఆర్ఎస్ గోబాయ్ ఫస్ట్ ఎన్టీఆర్ తో as I told you that song, అప్పుడు కాయిన్స్ వేయటం మొదలు పెట్టారు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ సాంగ్ కే ఫ్లవర్స్ కలిపి వేయటం మొదలు. కాయిన్స్ ఉయ్యూరు థియేటర్ చూసాం. ఇప్పుడు వేస్తున్నారు కాయిన్స్ ఏరుకుంటున్నారు. లేదు, ఇంత గొప్ప సాంగ్ ఇది. సినిమాయే దృశ్య కావ్యం ఇది. ఆ సినిమాలో ఈ సాంగ్ అన్నది ఒక 2 దశాబ్దాల పాటు 20 years ఈ రోజు కూడా అలరిస్తుంది. అంత ఇన్స్పైరింగ్ నిలబడుతుంది. ఇంత గొప్పగా రిచ్ గా తీసే డైరెక్టర్ గారు ఈ సాంగ్ ఎందుకు ఎక్కడో ఒక మామూలుగా లొకేషన్ తీసారు. లొకేషన్ ఎక్కడ బ్యూటిఫుల్ గా ఉండవు. మీకు ఎక్కడ చూడండి, వినిపించాల్సిన సాంగ్, కనిపించాల్సిన ఆర్టిస్టులు మాత్రమే. ఇద్దరు అద్భుతంగా చేసేవాళ్ళు అన్న నమ్మకం ఆయనకి. అండ్ వాళ్ళు ప్రొజెక్ట్ అవ్వాలి. ఇక్కడ నేను కాదు, ఆడియన్స్ వాళ్ళని చూడాలనుకుంటారు. కాబట్టి ఆ స్కోప్ ఇవ్వాలి మనకి. సాంగ్ కూడా ఆ రకంగా ట్రీట్ ఇస్తుందని చెప్పేసి సింపుల్ లొకేషన్ అయితేనే వీళ్ళిద్దరు ప్రొజెక్ట్ అవుతారు, ఎలివేట్ అవుతారు అన్న ఉద్దేశంతో సింపుల్ లొకేషన్స్. ఆ రోజున పెద్ద మెగా ప్రొడ్యూసర్గా కోట్లు ఖర్చు పెట్టగలడు ఈయన. మేధా దీంతో ఈ సాంగ్ని అత్యద్భుతం చూపించాలి, నా పనితనం చూపించాలని ఈయన కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏమి చేయకుండా జస్ట్ వదిలేసి మీరు ఆడండి అని అంటే ఆడియన్స్ ఈ సాంగ్ లో ఎవరిని చూడాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే ఫోకస్ లో ఉండి మిగతా అవుట్ ఫోకస్ లో ఉంటాయి. అది దీని కాన్సెప్ట్. టైమ్లెస్ సాంగ్ ఇది. ఈ సాంగ్ ని కంపోజ్ చేయటంలో ఇళయరాజా గారు తీసుకున్న సమయం హాఫ్ డే, అర రోజు మాత్రమే. మన షూటింగ్ 1.5 days చేసాం. మన షూటింగ్ కూడా 1.5 day, 1.5 day షూటింగ్ అంటే చేసాం. దీంట్లో సెకండ్ డే రేస్ కోర్స్ లో మధ్యాహ్నం మొదలుపెట్టి నైట్ ఎఫెక్ట్ తొందర మాస్టర్ పర్యవేక్షణ చెప్పాలి. యాక్చువల్ సగంలో పని నుండి వెళ్ళిపోతే ప్రభు చేశాడు. ఏమంటే నాకు పని ఉంది అంటే ప్రభు మీద నమ్మకం ఉంది, వదిలేయండి మాకు అన్నాం. ఎంత గ్రేస్ గాను, ఎంత సింపుల్ అండి. అదే తమ్మన్నతో చెప్తున్నాడు. సీ ద గ్రేస్. ఎక్కడ ఓవర్ డూ లేదు. ఇట్స్ నాట్ దట్ వీ కాంట్ డూ, వీ కెన్ డూ లిటిల్ బిట్ ఓవర్. అన్నీ తెలిసిన వాళ్ళకి, పూర్తిగా గ్రిప్ ఉన్న వాళ్ళు ఎంత తక్కువ చేస్తే అంత అందంగా ఉంటుంది అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్. రామ్ చరణ్ మొన్న అంటున్నాడు, నేను పాతవి వానా వానా విలువయ్య సాంగ్ తమ్మన్నతో చేశాడు, అట్లాగే బంగారు కోడిపెట్ట చేశాడు రీమిక్స్ లో. ఈ సాంగ్ ఎప్పటికైనా చేస్తాను రెడీ అని అంటున్నాడు. మేబీ నెక్స్ట్ పిక్చర్ లో ఈ సాంగ్ ఆడు కాపీరైట్స్ కొట్టేయచ్చు, మీరు కేర్ఫుల్ గా ఉండండి. లేదంటారు నాకు అనిపిస్తుంది ఇప్పుడు చెప్తుంటే. అగ్రిమెంట్ ఏందా చేస్తారు కాబట్టి మా మధ్య మీరు తమ్మన్నా నేను చేస్తామేమో ఈ సాంగ్ ఛాన్స్ మనం చేద్దాం. ఈ సాంగ్ ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ పాట కోసం 3 సార్లు చూసామని చెప్పి చాలా మంది చెప్పారు. చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటే శ్రీదేవిని మిస్ అయ్యాం. శ్రీదేవి ఏం చేసిందో, శ్రీదేవి డాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు మిస్ అయ్యాం. 3వసారి చూడాలి వీళ్ళిద్దరూ కలిసి. తాడేపల్లిగూడెంలో చెప్పారు, నెల్లూరులో చెప్పారు బాబు. ఇదే మాట తాడేపల్లిగూడెంలో చెప్పారు.
ఆడియన్స్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు డైనమిక్ స్టార్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు క్యాచ్ దర్ బెస్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్, నాట్ ది కొరియోగ్రఫీ. ఇదే రెడ్ డ్రెస్ లో నేను అమ్మాయి భుజం మీద షోల్డర్ వెనకాల కొడుతూ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇట్స్ ఎ స్వీట్ పెయిన్. ఎవరు ఊహించింది ఒకటి జరిగింది, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. ఇది ఈ పాటకి దక్కిన అరుదైన గౌరవం. రజనీ గారు దీన్ని కావాలని కాపీ చేశారు. ఈ పాటని సేమ్ డ్రెస్ వేసుకుని వాళ్ళిద్దరూ ఇలా చేయాలి. డైరెక్టర్ గారి సినిమాల్లో హీరోయిన్స్ ని ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తారో, తమన్నా గారికి డైరెక్టర్ గారి తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తమన్నా గారి గిఫ్ట్ మీకు ఎలా అనిపించింది? దీనికన్నా బెటర్ ఏమి ఉండదండి. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీ షాట్ ఇస్ సో పోయటిక్. గుర్తుందా, ఇంద్రాలో ఒక మూమెంట్ తమన్నా చిరంజీవి గారి గురించి ఒక కామెంట్ చేశాను, అది కరెక్టా కాదని చెప్పాలి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఈ సాంగ్లు చూడాలి రిలీజ్ ముందే. సాంగ్ ఎడిటింగ్ రూమ్ కి వచ్చి ఒకసారి చూడాలి నువ్వు అని అంటే నేనేంటంటే రిలీజ్ ముందు చూడనమ్మా, జనరల్ గా ఆ థ్రిల్ పోతున్నాను చూడను. నువ్వు చూడాలి, డెఫినెట్ గా చూడాలి. ఊరు వెళ్తున్నాను, ఏదో ఊరు వెళ్తున్నాను. సరే ఎందుకు దత్త గారు చెప్పారు చూద్దామని చెప్పి వెళ్ళి రేటు ముందు చూసాను. 2 సాంగ్లు చూసాను, బాగున్నాయి. ఇది చూసిన తర్వాత ఇమీడియట్ గానే ట్రైన్ క్యాచ్ చేయాలి నేను, అదర్వైజ్ డెఫినెట్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఒకే కామెంట్ చెప్పాను, ఇప్పుడే సాంగ్ చూశాను, వేణ స్టెప్ బాబాయ్ ఇంకో 20 years వరకు నీలాగా డాన్స్ చేసేవాడు ఎవడు రాడు. చాలా పిక్చర్స్ లో సేమ్ స్టెప్ చేసేవాడు, చేసిన ఈ చేసిన గ్రేస్ మటుకు can't be. I don't think it's impossible. చేయకపోవడం కూడా నైస్ వే ఆఫ్ డూయింగ్. That's what I believe it and I projected there. I totally agree to you, sir. I don't think చిరంజీవి సార్ లాగా ఇంకా ఏం చేయలేరు. 20 years కాదండి, ఇంకా ముందు అంటే నేను అది అందులో కొంచెం కాంట్రాక్ట్ చేస్తాను. అంటే చేయటంలో మాత్రం ఇప్పుడు ఎవరు తక్కువ కదా, అద్భుతంగా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎరగదీస్తున్నారు బ్రహ్మాండంగా. అయితే నేను చెప్పాల్సి వస్తే కనుక ఆ చేసే దాన్ని కంట్రోల్డ్ గా చేస్తూ ఆ గ్రేజ్ అన్నది రావాలి. అండ్ సాంగ్ చేస్తున్న వాళ్ళు సాంగ్ని ఫస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తేనే అది ఫేస్లో కనబడుతుంది. అండ్ బాడీ తోటి స్టెప్లు వేసేది 50%, మిగతా 50% ఫేస్ తోటి నువ్వు ఎలాగ ఆకట్టుకుంటావు అనేది ఇది. అది ఎక్కడో కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ కొన్ని చోట్ల కొంతమంది విషయంలో తప్ప నాట్ ఆల్. అందరూ చాలా బాగా చేస్తారు, చాలా కష్టపడి పని చేస్తున్నారు. యాక్చువల్లీ గోవింద గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నాకు డాన్స్ లో ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చెప్పారు. అండ్ నిజంగా అంటే సాధారణంగా ఏదైనా సాంగ్ డాన్స్ నెంబర్ చూసినప్పుడు ఎంత కష్టమైన స్టెప్ అనిపిస్తుంది, కానీ మీరు డాన్స్ చేస్తుంటే చూస్తారు మనం కూడా ఇలా చేయగలిగితే ఆ ఎంజాయ్మెంట్ ఆడియన్స్ లో కూడా కలుగుతుంది సార్. నాట్ జస్ట్ డాన్స్ లో ఉన్న గ్రేస్ కాకుండా మనలో కూడా ఆనందం కలిగేది. ప్రోగ్రామ్ లో థర్డ్ సెగ్మెంట్ అబ్బని తీయని దెబ్బ. అబ్బని తీయని దెబ్బ. మెగాస్టార్ చిరంజీవి గారిని తమన్నా గారు, అశ్విని దత్ గారు, అలాగే అవసరాల శ్రీనివాస్ గారు క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నారు. సార్ మీరు రెడీయా సార్? రెడీ. సార్ ఫస్ట్ క్వశ్చన్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తీసిన సినిమా ఏ టైటిల్ కరెక్ట్ గా సూట్ అవుతుందండి? జగదేక వీరుడు, ఘరానా మొగుడు, మంచి దొంగ. జగదేక వీరుడు చాలా అందంగా పొయిటిక్ గా ఉంది, కానీ ఆయన దొంగ టైటిల్ చాలా ఇది. ఆయన ప్రేక్షకుల జోబులు రెవెన్యూ రూపంలో కొలగొట్టే దొంగ, ఆడపిల్లల మానస చోరుడు, ఆ రకంగా దొంగ. అలాంటి వాళ్ళు ఆయన మా అభిమానాన్ని చూరగొన్నటువంటి, లేకపోతే చోరగొన్నటువంటి దొంగ, ఆ రకంగా ఐ థింక్ మంచి దొంగ. థ్యాంక్ యూ బాబు, ఎందుకంటే మంచి అయినా పెట్టారు. మంచిదని. మీరు 64 హీరోయిన్స్ పక్కన యాక్ట్ చేశారు అండ్ డైరెక్టర్ సార్ సినిమాల నుంచి 12 మంది హీరోయిన్స్ తో యాక్ట్ చేశారు. అందులో మీకు బాగా కంఫర్టబుల్ ఉన్న హీరోయిన్ ఎవరు? నా కంఫర్ట్, నా పర్సనల్ కంఫర్ట్ ఎప్పుడు నేను చూడను. యాజ్ ఎ ప్రొఫెషనల్గా నాకు సినిమా కంప్లీట్ చేయడంలోనూ, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వటంలోనూ ఎవరు బెస్ట్ అంటే ఆల్మోస్ట్ అందరూ ద బెస్ట్. అందులో శ్రీదేవి తోటి ప్రొఫెషనల్గానే కాకుండా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడంలో కూడాను నాకు ఆ రోజుల్లో వావ్ అనిపించింది. ఎందుకంటే కొంచెం డీటెయిల్ చెప్పాల్సి వస్తే, ఎవరితో డ్యాన్స్ చేసేటప్పుడు
ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారన్న ఉదాహరణకి సాంగ్స్ తీసుకుంటే ఆ సాంగ్లో ఒక కాంపిటీషన్ లాగా చేస్తారు, విచ్ ఐ డోంట్ లైక్. అది కాంపిటీషన్ లాగా ఉండకూడదు. అక్కడ మన యొక్క టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేసే వేదిక కాదు అది. అది ఇద్దరం కలిపి అనుకుని అండ్ ఒక లయబద్ధంగా అండర్స్టాండింగ్ తోటి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ చేయటంలో ఉన్న బ్యూటీ అంతా ఇంత కాదు. అది శ్రీదేవి తోటి నాకు మాత్రం కుదిరినట్టుగా దాదాపు ఎవరితో కుదరలేదని చెప్పొచ్చు. ఆ ఇద్దరిని చూసుకుంటే ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ స్పాంటేనియస్లో ఆ షార్ట్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు రియల్ లవర్స్ ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ ఉంది అన్నట్లుగా ఫీల్ అయి చేసేవాళ్ళం. కంప్యూటర్లో సింక్రనైజ్ చేసి వదిలితే ఎలా ఉంటుందో అలా చేసుకుంటూ ఉండేలా చెప్పాలంటే శ్రీదేవి ద బెస్ట్. జగదీక్ వీరుడు అతిలోక సుందరి సినిమాని రీమేక్ చేయాల్సి వస్తే డైరెక్షన్ ఎవరు చేయాలి సార్? హీరో హీరోయిన్ ఎవరు? అసలు డైరెక్టర్గా ఇంకా రాఘవేంద్ర గారు తప్ప మరొకరు అది ఊహించుకోలేరు. ఆయనలాగా ఎవరు అంతలాగా టెక్నాలజీ లేని రోజుల్లో మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టెక్నాలజీ, లిమిటెడ్ ఆపరేటర్స్ ఏమైనా కానివ్వండి, వీటిల్లో ఆయన అంత అద్భుతంగా తీశారంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దీంట్లో దాన్ని అత్యంత అద్భుతంగా చేయగలరు ఆయన. నా భూతో నా భవిష్యత్తు అంటే కదా రాఘవేంద్రరావు గారే పెట్టారు. దట్స్ ఇట్. ఆయన తప్ప ఇంకెవరు ఊహించుకోలేదు. హీరో హీరోయిన్ విషయంలో నేను తక్కువ, నేను ఉండకూడదా? ఆ తర్వాత హీరోయిన్ విషయంలో చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం నేను తన సాంగ్స్ అయినా చూస్తాను, తమన్నా సాంగ్స్. తమన్నా ఇక్కడ ఉందని కాదు, తమన్నా ఆబ్జెన్స్లో కూడా మా అబ్బాయితో కూడా నేను ఎన్నోసార్లు మాట్లాడుతుంటే ఇప్పుడున్న కాంటెంపరీ హీరోయిన్స్లో ఆ ప్రొఫెషనలిజం కానీ ఆ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వటంలో కానీ అండ్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ తన గురించి విన్నదిగా అని చెప్తుంటే ద ప్రొఫెషనలిజం తోటి పర్ఫెక్ట్ అమ్మాయి ఈ టైమ్స్లో ద బెస్ట్ తమన్నా. అండ్ తమన్నాయే ఇంత మిల్కీ బ్యూటీ అనే ఈ తమన్నాయే మళ్ళీ శ్రీదేవికి ధీటుగా కనపడగలదు. ఇక నేను అన్నాను కానీ లేకపోతే రామ్ చరణ్ అండ్ తమన్నా తోటి అశ్విని దత్ గారు నిర్మాతగా, రాఘవేంద్ర డైరెక్టర్గా అండ్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి నెంబర్ 2 సీక్వెల్ ఆ యంగ్స్టర్ తో చేసి చాలా బాగుంటుంది. నన్ను ప్రేక్షకుడిగా ఉండేవాడు. ఇది నిజం అయితే చాలా బాగుంటుంది సార్. ఇది నేను ప్రేక్షకుడిగా అంత నేనేదో మోడెస్ట్గా అన్నాను అనుకోండి, దాన్ని ప్రమోట్ చేయాలా? మీరే చేయండి, రామ్ చరణ్ కాదండి, ఎంత బాగుండేది నాకు కాంప్లిమెంట్ గా. నన్ను ప్రేక్షకుడు అనగా నువ్వు క్లాప్స్ కొట్టేసి ఇది చాలా బాగుంటుంది ఏంటి అర్థం? అంటే ఈ కాంబినేషన్ సెట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. నేను కూడా విష్ చేస్తాను. రామ్ చరణ్, తమన్నా, రాఘవేంద్ర గారు నిర్మాత ఆయన, అది రావాలి అండ్ నేను చూడాలి. ఐ విష్ ఫర్ దట్. సార్ యాక్చువల్లీ మీకు పూలు పండులు హీరోయిన్ బొడ్డు మీద ఎందుకు వేస్తారు? నువ్వు రాసుకుంది అనేది క్వశ్చన్. థింక్ ఇట్స్ మీ ఆల్సో, కుడ్ బి మీ. బర్త్డే ఫంక్షన్స్ కానీ దేనికైనా వెళ్తే చెంబు తీసుకెళ్తావా, గ్లాస్ తీసుకెళ్తావా, ఫ్లవర్స్ ఫ్రూట్స్ తీసుకెళ్తావు కదా. కరెక్ట్. ఇది టెంపుల్ కి అయితే బర్త్డే ఫంక్షన్ కానీ గ్రీట్ చేయడానికి ఓకే పెళ్లి రిసెప్షన్ కి వెళ్తే ఏం తీసుకెళ్తావు? యా ట్రూ. either take flowers. చెంబు తీసుకెళ్ళొచ్చు కదా, కత్తో తీసుకెళ్ళొచ్చు కదా. Definitely not. ఫ్లవర్స్ ఎందుకు మరి? Because it's soft and sweet and అందుకనే బ్యూటీని చూపించేటప్పుడు ఆయనకు అభిషేకం చేయటం అనమాట ఫ్లవర్స్ తోను. wow, that is really జస్ట్ ఇమాజిన్ వెనక బొమ్మ ఉంది, అది క్లోజ్ చేసి చూడ ఎట్లా ఉంటుంది షేప్. yeah, I'm sure it would not సో be దట్ as ఈస్ ది nice. బ్యూటీ స్పాట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దానికోసం అలా Wow. ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేస్తాడు, కింద ఎక్కడ సంతకం పెడతాడు. దేని సంతకం పెడతాడు? ఇది నేను వేసానని. ఒక సాంగ్ ఫ్యూచర్ జనరేషన్స్ మన పాత సాంగ్స్ అని చూస్తే రాఘవేంద్ర గారి ఎవరు తీసారు క్వశ్చన్ అవ్వక్కర్లా, ఆయన సంతకం ఉంటుంది. అది బొడ్డు మీద పండుతో పట్టడం సిగ్నేచర్, రాఘవేంద్ర గారి సిగ్నేచర్. Absolutely. అందుకనే ఆడపిల్ల కేంద్ర బిందువు ఈ దర్శకేంద్రుడికి సంతకం పెట్టే ప్లేస్. మీతో కలిసి పనిచేసిన సీనియర్ డైరెక్టర్స్ మీద మీకు ఒపీనియన్? రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్ గారు, బాపు గారు. రాఘవేంద్రరావు గారు ఆయన వాటర్ లాంటి మనిషి. ఆ కథను బట్టి తను ట్రాన్స్ఫార్మ్ అయిపోగలడు. ఆయన ఒక జ్యోతి తీయగలరు, అలాగే కమర్షియల్ సినిమాలు నాతోటి తీయగలరు, అదేవిధంగా భక్తిరసంగా సాంగ్ కూడా తీయగలరు. ఆయనకి లిమిటేషన్స్ లేవు. ఆ కథ ఆయన ఇన్స్పైర్ చేస్తే ఏ రకమైన ఒదిగిపోగలటువంటి డైరెక్టర్. అండ్ తెలుగు సినిమాల యొక్క స్టామినాని జాతీయ స్థాయిలో
ఆ ఖ్యాతి తీసుకొచ్చి తెలుగులో ఇంత ఖర్చు పెట్టి తీయచ్చా అంటూ నార్త్ డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. నార్త్ యాక్టర్స్ వచ్చి మీ దగ్గర పనిచేయాలని కోరిక వ్యక్తం చేశారు. చేయటమే కాదు, ఆయన్ని ముంబైకి వెల్కమ్ చేసి మీలాంటి వాళ్ళు కావాలని కూడా ఆయన్ని తీసుకెళ్ళారు. ఆ రకంగా మన తెలుగు ఖ్యాతిని, తెలుగు స్టామినాని, బడ్జెట్ని వావ్ అనే లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఘనత ఆయనకు ఉంది. సో ఆయనకి ఎల్లలేవు. ఇక బాపు గారు అయితే అచ్చమైన తెలుగుదనం అండ్ స్వచ్ఛమైన తెలుగుదనం, అండ్ ఆయన సినిమాలో ఆర్టిస్ట్గా కనపడుతుంటుంది, భక్తిభావం సుస్పష్టం అవుతుంటుంది. అండ్ తెలుగు ఏమిటి అంటే బాపు గారి సినిమాలే తెలుగుదనం అని చెప్పేంతగా అనిపిస్తుంది. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. విశ్వనాథ్ గారిలో ఎక్కడో ఆయన దీంతో సినిమాలు తీయరు, దీంతో సినిమాలు తీస్తారు. ఏ సినిమా తీసినా హృదయంగా ఉంటాయి, ప్రతి సినిమా హృదయాన్ని తాగుతాయి. అండ్ ఆయన చూస్తే అలాగ ఆయన సస్టైన్డ్, ఆయన సినిమాలో క్యారెక్టర్స్ ఏడవు, మనల్ని ఏడిపిస్తారు ఎమోషన్స్. అండ్ మ్యూజిక్ని ఆ సత్సంప్రదాయం నిలబెట్టేలాగా డ్యాన్స్ని, మన సంస్కృతిని, వీటిని ఒక లెవెల్లోకి వెళ్ళి నిలబడుతున్నాయంటే అప్పుడు ఆ శంకరాభరణం తీసి ఆ సినిమాలో క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ రకంగా సినిమా వాల్యూస్ని నిలబెట్టి ఆ రకంగా సస్టైన్ చేస్తూ సినిమా యొక్క గ్రేస్ని, సినిమా గొప్పతనాన్ని చాలా చక్కగా కల్చరల్గా వినియోగించుకుంటూ ఆ రకమైనటువంటి మన తెలుగు సాంప్రదాయానికి, సంగీతాలకి, వాటికి ఆయన పెద్దపీట వేస్తూ నిలబెట్టినటువంటి ఘనత విశ్వనాథ్ గారు. ఇక దాసనారాయణరావు గారు వస్తే కనుక సినిమా డైరెక్టర్కి ఏమిటి, వాట్స్ డైరెక్టర్ అనే అతను ఒక కెప్టెన్, ఆది నుంచి అంతవరకు మొత్తం తనే. అది డైరెక్టర్ యొక్క గొప్పతనాన్ని వెలికి తీసుకుని వచ్చి కొత్త డిఫరెంట్ సబ్జెక్ట్స్ని, అలాగే ఎంతోమందికి ఆయన టాలెంట్ని ఇస్తూ వాళ్ళందరూ కూడా తనంతటి వాళ్ళు కావాలని చెప్పుకుంటూ అందరికీ ఆ రకమైనటువంటి తన విద్యని, సరస్వతిని అందరికీ ధారపోసి ఆ రకమైన స్థాయికి తీసుకొచ్చి ఈరోజు చాలామంది డైరెక్టర్స్ ఈ రోజున ఉన్నారు. ఇండస్ట్రీ ఇంత ఇదిగా వెళ్తుందంటే దాసనారాయణరావు గారు మరొక కారణం. జీవమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు సార్. తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, శృతి హాసన్ నలుగురిలో మీ సినిమా హీరోయిన్ అయ్యే అర్హత ఎవరికి ఉంది? ఇంకెవరు లేరా? తమన్నా ఫిజిక్స్ తో ఆడుకుంటారు బాబాయ్, సమంత నవ్వుతో, కాజల్ కళ్ళతో, శృతి హాసన్ టోటల్ బాడీ లాంగ్వేజ్ ని, తమన్నా అయితే స్టెప్పులు నిజంగా 150 సినిమాలు చేస్తే ఒక సాంగ్ నేను వచ్చి చేస్తాను. గ్రాంటెడ్. ఓకే చిరంజీవి గారు, నాకు అర్థం ఏంటంటే మిగతా హీరోయిన్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ మాత్రమే, తనేమో టోటల్ అని అంటారు. వెరీ గుడ్ కాంప్లిమెంట్. I couldn't ask for more. కొట్టు కొబ్బరికాయ ప్రేమకి ముందు, పెట్టు పెట్టు పెళ్లికి లగ్గం అక్కకి ముందు, ముద్దబంతి పువ్వా ముద్దులాడనివ్వా, రాజుకుంది రవ్వా మోగనివ్వు మువ్వా, కసి కోనలోన చాటు వేయనా పుస్. చిరంజీవి గారు మీకు క్వశ్చన్. మీ హీరోయిన్స్ లో డాన్స్ ఎవరు బెస్ట్ మీకు అనిపిస్తుంది? రాధా గారు, విజయశాంతి జీ అండ్ రమ్య కృష్ణ. రాధ చాలా చాలా బాగా చేస్తుంది. రాధ గ్రాస్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, మంచి మ్యాజిక్ ఉంది అమ్మాయిలో ఖచ్చితంగాను. ఎవరితో చేసినా సరే నేను వాళ్ళ రిహార్సల్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి ఉండొచ్చు, నువ్వు ముందుగా రాకు, లెట్ దెమ్ ప్రాక్టీస్ అని. రాఘవేంద్ర గారు అసలు నువ్వు రాఘబాబాయ్ వచ్చేది వాళ్ళ కంగారుగా ఉంటుంది, ముందు వాళ్ళని రిహార్స్ చేసి ప్రాక్టీస్ చేయని, ఆ తర్వాత లాస్ట్ నువ్వు రావచ్చు, నువ్వు ఇంటికి గ్రహిస్తావు అన్నట్టుగా ఆయన నాకు కూర్చోబెట్టేవారు, ముందు రావద్దనేవారు. ఒక రాధ విషయంలో మాత్రం టైం తీసుకునేది కాదు, చెప్పిన వెంటనే చేసేది. అక్కడ నేను కొంచెం సమాయత్వం అయ్యేవాల్సి, నేను రెడీ అవ్వాల్సి వచ్చేది. ఆ రకంగా రాధ ఇస్ ద బెస్ట్. మీ సమకాలికులైన మరో ఇద్దరు సూపర్ స్టార్స్ గురించి క్లుప్తంగా చెప్పండి సార్. అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు. నేను వాళ్ళ టైంలో నేను ఉండటం అన్నది నాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దట్స్ గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ వాళ్ళు. వాళ్ళ సరసన నన్ను కూడా మీరు చేర్చి అడగటం అన్నది
దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతుంది. గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ అంటంలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్లు తిరుగులేదు. ఇద్దరు నాకు ఇన్స్పిరేషన్ ప్రతిసారి. ప్రముఖ డైరెక్టర్ కె బాలచందర్ గారు మెగాస్టార్ గారికి ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శక దిగ్గజం కె బాలచందర్ గారు మెగాస్టార్ గురించి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకోవడం సందర్భోచితం. ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్ ఇద్దరూ చిరంజీవిలో ఉన్నారని బాలచందర్ గారు ఓ సందర్భంలో అన్నారు. ఇద్దరు సూపర్ స్టార్స్ కలయికగా మన మెగాస్టార్ని బాలచందర్ గారు అభివర్ణించడం మెగాస్టార్ అభిమానులకే కాదు, తెలుగువారందరికీ గర్వకారణం. డైరెక్టర్ గారు ఆర్టిస్టులకి కంఫర్ట్ ఇస్తారు. అది సీనియర్స్ కానివ్వండి, కింద కొత్త వాళ్ళు కానివ్వండి అని అంటే నా లైఫ్లో నేను కొత్తగా ఆయన సినిమాలో నేను చేస్తున్నప్పుడు ఊటి నుంచి ఒక సినిమా షూటింగ్ చేసి కిందకి దిగుతున్నాం. ఊటి నుంచి అప్పుడు నా భార్య సురేఖ కూడా నాతో పాటు అకంపెనీ చేస్తుంది. సో ఆయన మాతో పాటే ఉన్నారు. కలిసే ప్యాకప్ అయింది, కలిసే అక్కడ అన్ని సామాన్లు సర్దుకున్నాం, కారు ఎక్కాము. కిందకు వచ్చేసరికి మేట్టుపాలెం అంటాం కింద, అక్కడ ట్రైన్ ఎక్కి చెన్నైకి రావాలి. సో ఎవరికి వాళ్ళ కంపార్ట్మెంట్లో ఎక్కాము. నేను నాది ఎక్కడ అని ఎత్తుకుంటే మీకు కూపే అంటే 2 బెర్తులు ఉంటాయి. సో ఈ ఫస్ట్ క్లాస్లో ఈ కూపే మీది అని చెప్పేసి ఆయనే డ్రైవ్ చేశారు. అలాగే లోపలికి వెళ్ళి వాళ్ళు ఒకసారి షాక్ అయిపోయాను నేను. షాక్ అంటే సురేఖ షాక్తో పాటు సిగ్గుపడిపోయింది. ఏంటిదని ఒక ఫస్ట్ నైట్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో అలా చేయించారు ఆయన. కొత్తగా పెళ్ళి మీరు వచ్చారు, నా షూటింగ్కి వచ్చారు, అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఈ నైట్ ఆ రకంగా మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి అంటూ ఆయన రాఘవేంద్ర గారి స్టైల్లో బెడ్రూమ్స్ అంత చక్కగా పూలతోటి, పళ్ళతోటి, తెల్లటి బెడ్షీట్లతోటి వాళ్ళతోటి చేశారు. అక్కడ షాక్ తర్వాత నాకు ఒక ఎమోషన్కి నేను లోన్ అయ్యాను. ఆయన పర్సనల్ టచ్ అన్నది ఎక్కడ ఎవరు లేరు, అందుకనే ఆయనకి అందరూ దాసోహం. అండ్ ఈ రోజుకి అది గుర్తుంది. నేను ఈ షోకి వెళ్తున్నానంటే ఆయన అప్పట్లో చేసిన గుర్తుందంటే అదెలా మర్చిపోతాను రేఖ అంటూ తనతో చెప్పి నేను వచ్చాను. అందుకే నేను ఇది పర్టికులర్ చెప్పాలని నేను ప్రయత్నిస్తాను. ఆ రకంగా పర్సనల్ లైఫ్లో ఆ రకమైనటువంటి కంఫర్ట్ ఇస్తారు, ఆ రకంగా వామ్త్ ఇస్తారు. ఆ రకంగా ఈయన ప్రతి ఒక్కరికి డార్లింగ్ రాఘవేంద్రరావు గారు. జగదేక వీడు అతిలోక సుందరి ఈ సినిమా గురించి, ఈ సినిమా రికార్డ్స్ గురించి ఆ సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్ మీ మాటలు. జగదేక వీడు అతిలోక సుందరి చాలా వరకు అన్ని ప్రింట్లు వెళ్ళిపోయినాయి. ఆఖరి బంచ్ ఆఫ్ ప్రింట్స్ విజయవాడ, హౌరా మెయిల్లో విజయవాడ వరకు వచ్చేటప్పటికి తుఫాన్ దగ్గరికి కొన్ని చోట్ల ఆగిపోయింది. అయినా కూడా లారీల్లో ఆ ప్రింట్ని పంపించి టైంకి రిలీజ్ చేశారు. మార్నింగ్ షో పడకపోయిన మ్యాట్ని. ఆ తర్వాత తుఫాను పెరిగి ఉధృతం అయిపోయిన తర్వాత కొన్ని షోస్ ఆగిపోయింది. అలాంటి సినిమా జనరల్గా అంత తుఫాన్లో చాలామంది చనిపోయారు, చెట్లు కూలిపోయినాయి, ఇళ్ళు పడిపోయినాయి. ఇంత జరిగిన తర్వాత 1 week 4 days తర్వాత సినిమా ఓపెన్ అయితే నడవదు. కానీ ఓపెన్ అయిన 4వ రోజు నుంచి అది ఓపెన్ కాకపోయినా ప్రజలే వచ్చి వాళ్ళ ఇళ్ళ కంటే థియేటర్ల ముందు గవ్వ రెడీ చేసి సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆ సినిమా ర్యాన్ ఫర్ 1 year. మేము ఎక్కడైతే రిలీజ్ చేసామో రిలీజ్ చేసిన ప్రతి ప్రింట్ 100 days ఆడింది. అలాగే వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఒక చోట 1 year ఆడింది. విజయవాడ అప్సరాలో 207 days ఆడింది. 100 days హౌస్ఫుల్స్ ఆడింది. ఇలాంటి ఎన్నో రికార్డ్స్ ఆ సినిమా క్రియేట్ చేసి ఒక మాట అన్నారు ఎవరో, ఈ తుఫాను ఎందుకు వచ్చిందో తెలుసా మీకు అన్నారు. ఎందుకు అన్నారు. చిరంజీవి గారు శ్రీదేవి కలిసి నటించిన ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ జనం తొక్కిసలాట్లో చాలా మంది చచ్చిపోతారు, అది జరగకుండా ఉండడం కోసమే తుఫాన్ వచ్చింది. రాఘవేంద్రరావు గారు 3 సినిమాలు 1 year పాటు రన్ అయ్యే సినిమాలు 3 తీశారు. ఒకటి అడవిరాముడు, ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంకొకటి పెళ్లి సందడి. ఈ 3 2 సినిమాలకి నిర్మాతలు నేను అవటం నా అదృష్టం. కెఎస్ ప్రకాశ్రావు గారు ఆయన ప్రేమ్ నగర్ లాంటి అద్భుతాలు తీశారు కమర్షియల్గా. అలాగే కొత్త నీరు లాంటి ఆఫ్ బీట్ ఫిల్మ్స్ తీశారు. ఆయన కూడా ఎల్లలు లేవు అనిపిస్తుంది. ఆయన అంతగా గొప్ప డైరెక్టర్. ఆయన కొడుకుగా మీరు కూడా బిగినింగ్ లో ఆఫ్ బీట్ ఫిల్మ్స్ ఒక కమర్షియల్ సినిమాతో స్టార్ట్ అయినా తర్వాత జ్యోతి గారితో జ్యోతి ఇలాంటివి ఆఫ్ బీట్ ఫిల్మ్స్ ఒక ఎమోషనల్ సినిమాలు తీశారు. తర్వాత కమర్షియల్ గా రామారావు గారితో కొత్తగా అడవిరాముడు తీశారు. ఆ తర్వాత ట్రావెల్ అంతా కమర్షియల్ గా చేస్తూనే తర్వాత మీ వయసు పరిణితి పెరిగే కొలది మీరు భక్తి రస చిత్రాలు తీస్తూ వాటిలో కూడా వావ్ అనిపించుకున్నా ఉన్నారు. ఇది మీరు కొత్తదనం కోసం చేసే ప్రయత్నంలో జరిగిందా,
లేకపోతే మీ మానసిక పరిపక్వతతో ఆ కమర్షియల్ సినిమాలు అప్పట్లో ఆ ఏజ్కి ఆ యొక్క కమర్షియల్ ఫార్ములతో చేశాను, బట్ ఇవి మానసిక సంతృప్తి ఇస్తాయి అంటూ ఈ సినిమాల వైపు మీరు మొగ్గు చూపి ఇవి అన్నమయ్య, ఈ సినిమాలు భక్తిరస సినిమాలు ఈ మధ్య కాలంలో మీరు తీసిన రామదాసు ఇవన్నీ కూడా ఏంటి మీ యొక్క మానసిక ట్రావెల్ ఏ రకంగా ఉందని తెలుసుకోవాలి. యాక్చువల్గా అసలు 40 ఏళ్ళు డైరెక్టర్గా నన్ను భరించడమే ప్రేక్షకులకు ముందు నమస్కారం చెప్పాలి. నేను తెలుసో తెలియక క్యాల్కులేటెడ్గా వెళ్ళాను. ఆడియన్స్కి అడిగినాడు తీసిన తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఆయనతోనే ఇంకో సినిమా తీస్తే అంతకన్నా పెద్దది ఏదైనా ఉంటుంది, అంతకన్నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏమాత్రం తగ్గినా కూడా పడిపోతాం. అందుకని తెలివిగా నెక్స్ట్ జ్యోతి చిన్న పిక్చర్ అని చెప్పి వస్తారు ఆడియన్స్. ఆ తర్వాత మెల్లిగా దేవత ఒక లేడీ సెంటిమెంట్. అలాగే నీ పిక్చర్స్ లో కూడా జగదేక వీరుడు అతిరవ సుందర తీసిన తర్వాత డెఫినెట్ గా దత్తు మన కాంబినేషన్ లో ఇంకోటి ఇమీడియట్ గా చేయాలని కూడా చేయొచ్చు. వెంటనే అమ్మో ఎంతకన్నా పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ కాంబినేషన్ మళ్ళీ కుదురుతుందో లేదో. అందులో ఏం చేశాను, అల్లుడు గారని మోహన్ బాబుని హీరోగా పెట్టి తీశాను. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ని ఎప్పటికప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటూ మోహన్ బాబు సినిమా అల్లుడు గారు దానికి ఎంత రావాలో, బట్ అది కూడా సిల్వర్ జూబిలీ ఆడింది బాబు. సో ఒక రూట్ మెల్లిగా మారుద్దాం అని చెప్పేసి మెల్లిగా భక్తిలోకి, న్యాచురల్గా నువ్వు అన్నట్టు ఏజీ ఒకటి కూడా కారణం అయి ఉండొచ్చు బేసికల్గా, అండ్ మానసిక సంతృప్తి కోసం కూడా మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా. మొదటి నుంచి నేను గడ్డం తిరుపతిలోనే ఇస్తాను మీ అందరూ తెలుసు. వెంకటేశ్వర స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని చెప్పి అన్నమయ్య తీసాం. తర్వాత భద్రాచలం నుంచి వాళ్ళే కవర్ చేశారు మా దాని మీద కూడా తీయండి. సో ఏది జరిగినా కూడా ఆడియన్స్ లోంచో లేకపోతే పీపుల్ లోంచి వచ్చిన ఇన్స్పిరేషన్తోనే అలా ముందుకెళ్ళాను. బై గాడ్స్ గ్రేస్ తెలివిగా టైమ్లీ స్టెప్స్ చేస్తూ. ఎందుకంటే ఎక్కువ ప్రామిస్ చేస్తే ఇప్పుడు మగధైరా తర్వాత చరణ్ మళ్ళీ మగధైరా కన్నా పెద్ద సినిమా ఏం చేయాలి? క్యాల్కులేషన్కి ఆడియన్స్ భిన్నంగా కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని ఎక్కువ హోప్ ఇవ్వకుండా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవటం వలన ఈ ప్రయాణం సస్టైన్డ్ ఇదిగా ఉండాలి అంటంలో ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటూ వెల్ సెట్. చాలా చాలా నెంబర్ 1 డైరెక్టర్గా ఉన్న పరిస్థితుల్లో ఏ రోజు కూడా మీరు గర్వం కానీ లేకపోతే భేషజం కానీ ఆ ఏస్తాండం కానీ ఎప్పుడు అది మీకు ఉన్నా కానీ సహజంగా మీకు అలంకారంగానే ఉంటుంది. కొత్తగా వచ్చే యాక్టర్స్తో కూడా మీరు వాళ్ళ లెవెల్కి దిగిపోయి అలా ఇస్తుంటారు. దీనివల్ల మీరు వాళ్ళకి లోకు అయిపోతున్నానో లేకపోతే ఆ రాఘవేంద్ర గారు అంటే ఒక రకమైన భయం భక్తి ఉండాలి, అది లేకుండా పోతున్నానో మీకు అనిపించదా? ఎందుకు ఉంటారు, దేనికోసం ఉంటారు ఆ విధంగా? అది మీ నేచరా లేకపోతే మీ కంఫర్ట్ జోన్ కోసమా లేకపోతే వాళ్ళ నుంచి రాబట్టం కోసమా? టాలెంట్స్ కానీ మీరు అనుకున్నారు ఏ రకంగా? లాస్ట్లో చెప్పింది కరెక్ట్. ఓకే, రాబట్టం కోసం. ఏదైనా పిక్చర్ చూస్తే చాలా బాగుందంటే నచ్చినట్టు ఇమీడియట్గా డైరెక్టర్ ఫోన్ చేస్తాను. తెలిసి పరిచయం ఉన్న హీరోయిన్స్ అయితే ఇందులో బాగా చేసావు, వడేసుకుంటాసు బాగుంది అంటే ఏంటి అన్నప్పుడు వాళ్ళు నా ఇన్స్పిరేషన్తో చెప్పడం కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తుందని ఫాలో అవటం వలన మనం కూడా ఈ జనరేషన్లో ఉన్న సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు లాస్ట్లో చెప్పావు రాబట్టడం అంటే మనం కూడా ఈ జనరేషన్తో పాటు మన పిక్చర్లు కూడా లైక్ చేస్తున్నారు అని ఫినిషింగ్లో చెప్పెళ్తారు కదా. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చరణ్ ఏ సెట్లో ఏం పువ్వులో పళ్ళుతోనే చేస్తే ఫోన్ చేసి అడుగుతారు, డైరెక్టర్ గారు ఒకసారి రండి అని. మొన్న చరణ్ అడిగాడు, డైరెక్టర్ గారు ఒకసారి మా సెట్కి రాకూడదు అని. సరే వెళ్ళాను. మీరంత అమికబుల్ అని అనకపోతే చరణ్ ఫోన్ చేసి అంకుల్ రండి అని పిలవలేరు. ఎవరైనా ధైర్యం చేయగలరు అంత గ్రేట్ డైరెక్టర్ని మా సెట్కు రండి అని? నో. అంటే ఆ పిలిచే లెవెల్లో వాళ్ళతోటి సత్సంబంధం ఏర్పరచుకున్నారంటే కనుక ఇట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. అది వెళ్ళి చూస్తే ఎంత ఫ్లవర్స్ తో బాల్స్ చేస్తున్నాయి కృష్ణవంశీ. సో ఈ స్కీమ్ లో చేస్తున్నాం చెప్తున్నప్పుడు ఐ ఫీల్ మోర్ హ్యాపీ వెదర్ ఐఎమ్ డైరెక్టింగ్ నౌ. మీ ఇన్స్పిరేషన్ మీ మార్క్ అక్కడ ఉంది, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. సార్ మీరు 149 మూవీస్ చేశారు కదా సార్, మీకు ఇప్పటికీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? ఈ రోల్ నేను చేస్తుంటే బాగుండేదని మిస్ అయిపోయిన రోల్? నాకు అలా ఎప్పుడు ఏది లేదు అట్లాగా. యాక్చువల్గా ఏదొచ్చినా సరే మనసవాచ కష్టపడి చేయటమే తప్ప దాంట్లో హౌ బెస్ట్ వీ కెన్ గివ్ బ్యాక్ అన్నది తప్ప నాకు అలా డ్రీమ్ రోల్ అంటూ లేదు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ భగత్ సింగ్ లాంటి చేయాలన్న కోరిక చాలా వ్యక్తం చేశాను, బట్ ఆ తర్వాత అలాంటిది ఏం లేదు. ఎందుకంటే నేను కోరుకుంటే ఠాగూర్ రాలా, నేను కోరుకుంటే ఒక ఇంద్ర రాలా, నేను కోరుకుని చెయ్యాలంటే నాకు జగదేవ్ వీరత్వ వస్తుంది రాలా. ఇవన్నీ కూడా అదృష్టం కొద్దీ వచ్చినవి. అందులో మన బెస్ట్ ఎఫర్ట్స్ తోటి వాటిని మనం యాక్ట్ చేయడం జరిగింది, ప్రజలు దాన్ని ఆదరించడం జరిగింది. సో ఆ రకంగా తప్ప ప్రత్యేకించి డ్రీమ్ రోల్స్ అంటే నాకు ఏమి లేవు. సార్ మీ 150th మూవీ? మేబీ 150th మూవీ గురించి ఎస్ వై నాట్ అని అనుకుంటున్నాను తప్ప ఇంతవరకు కథ మీద వాటి మీద
ఇంకా ఏం జరగలేదు. కొంతమంది ముందుకు వస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి. మేబీ విత్ షార్ట్ టైం అది కుదిరితే కనుక చేసేస్తాను, నేను ఒక పాట చేస్తాను. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, నేను అప్పట్లో మినరల్ వాటర్ ఇవ్వటం అనేది లేదు, అది చాలా ఎక్స్పెన్సివ్. సో నీళ్లు ఇంటి నుంచి వేడి కాచుకుని లొకేషన్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెట్టుకుని దాంట్లో తీసుకుని వెళ్తుండేవాళ్ళం. అండ్ ఈయన అక్కడ చూశారు, అదేంటిది మినరల్ వాటర్ మాకే ఇస్తున్నారు, మా చిరంజీవికి ఎందుకు ఇవ్వట్లేదని. అంటే ఇవ్వట్లేదు అని, అంటే అది ఎక్స్పెన్సివ్ అని ప్రొడక్షన్ వాళ్ళు ఇది నో 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 ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన నీళ్లు కాచుకుని తీసుకురావడం కరెక్ట్ కాదు, అది తనకే ఇవ్వండి. ఎందుకంటే తనకి ఏదైనా జరిగి ఆ రోజు షూటింగ్ ఆగిపోతే కొన్ని వేలు నష్టం, అప్పట్లో వేలలో ఉండేది, ఇప్పుడంటే లక్షలు మారిపోయింది, వేలు నష్టం అవుతాయి. మీరు అయ్యే 10 రూపాయలు 15 రూపాయలు బాటిల్ కోసంగా మీరు కక్కుర్తి పడొద్దని వాళ్ళని వార్న్ చేసి, మా ఆరోగ్యాలు మా పర్సనల్గా మేము ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం అనేది కూడా పట్టించుకుంటూ ఆ రకంగా అసలు ఒక ఫాదర్లీ ఫీలింగ్ ఇస్తారు. డైరెక్టర్ అనేవాళ్ళు కేవలం ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఫాదర్ ఆఫ్ ది ఫిల్మ్ యూనిట్ అంటమే కాదు, ఆ ఫీలింగ్ని ఎగ్జిబిట్ చేసి ప్రాక్టికల్గా చేసి చూపించే గొప్ప డైరెక్టర్. అంటే ఇంతసేపు మనం డైరెక్టర్గా మాట్లాడుకోవడం తప్ప ఆఫ్ ది సెట్స్ కానీ వెనకాల ఏంటి అని చూస్తే కనుక ఈ సచ్ ఏ వార్మ్ పర్సనాలిటీ, ప్రేమను పంచిచ్చే గొప్ప హృదయం. కాబట్టి ఈ రోజున ఆయన మాకు దరిద్రుడు కనపడ్డాయన, మా ఇంటి పెద్దగా కనపడుతుంటారు. సో హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారి గురించి మనకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ లాంటిది. ఫ్రమ్ ది బిగినింగ్ నువ్వు చూసావు, నేను చూశాను. ఆయన మొన్న ప్రీవియస్ ఎపిసోడ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఆయన ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ సంగతి విన్నాం, ఫిజిక్స్ సీక్రెట్ ఏంటని ఒకటి వేసాం. నీ గురించి నా ఉద్దేశంలో నీకు కూడా బాగా అర్థమవుతుంది, బాటనీలో చెప్తాను. చెప్పండి. చిరంజీవి ఒక మొక్క అయితే ఒక గాలికి తట్టుకుని నిలబడింది, పెరిగింది. వానకు తట్టుకుని నిలబడింది, పెరిగింది. గాలి వానకు తట్టుకుని నిలబడింది, పెరిగింది. సైక్లోన్స్ తట్టుకుని నిలబడింది, వృక్షమైంది. తుఫాన్లు భయంకరం బీభత్సమైంది, తట్టుకుని నిలబడింది, మహావృక్షమైంది. ఆ మహావృక్షం అనేక కొమ్మలు, స్ట్రాంగ్ కొమ్మలయ్యి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బ్రదర్స్ అందరూ స్టార్స్ అయ్యారు, వాళ్ళ బావమరుదులు తోడళ్ళు ప్రొడ్యూసర్లు అయ్యారు, వాళ్ళ మేనళ్ళు స్టార్ అయ్యారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక మెగా ఫ్యామిలీగా క్రియేట్ చేసిన కెపాసిటీ, ఆ ఘనత నీదే బాబాయ్. అండ్ ఇట్ ఈస్ ఒక కష్టంలోంచి మనం వచ్చిన ఆనందం. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. తమన్నా యు మే నాట్ బి నోయింగ్, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది. వాళ్ళ పిల్లలు కానీ ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడటం, ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా దగ్గర రావటం. దీస్ ఆర్ ఆల్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ బాబాయ్. సార్ చిన్న ఫినిషింగ్, మీరు ఎక్కడో హృదయాన్ని టచ్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ రకం ఉన్నాను నేను. ప్రెజెంట్ ఏంటి, రేపు భవిష్యత్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనే దాంట్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే వావ్ ఇంత అనిపించింది. దీనికి నా యొక్క కష్టం కాకుండా మిగతా వాళ్ళందరి యొక్క కష్టం అన్నీ కూడా ఉండి ఈరోజు ఇంత వాణి చేసినాయి. ఆ మొక్క వచ్చి నీరు తను పోసుకోవాలి, ఎవరో సంబడి వచ్చి నీరు పోయాలి. ఆ నీరు మీలాంటి వాళ్ళు అందరూ పోయబట్టే ఇది వృక్షమైంది. కాబట్టి మీకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్. నాకు ఒక గొప్ప అవకాశం మీరు ఇచ్చారు ఈ సౌందర్య లహరి ద్వారా, దానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. దర్శకేంద్రుడి తరపున మీకు చిరు కానుక. ఎంత లేతగా ఉండదే మొక్క, లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలవుగాలి. బాలమణి 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 చుట్టంలా వచ్చవే బాలమణి. ఇటువైపు రమ్మంటే ఇల్లంతా నీదని,
రాకింగ్ స్టార్ మనోజ్ బచ్చు. నా సొట్ట సింపలోడా ఏం సిక్కుగున్నారో నా సిట్టి జంపలోడా ఏం సక్కగున్నారో నా సొట్ట సింపలోడా ఏం సిక్కుగున్నారో నా సిట్టి జంపలోడా పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నాకుంటే నేను సుక్కలు ఉన్నట్టే. ముందు మెట్లెక్కి వస్తున్నప్పుడే పైనుంచి చూసాను, అసలు పైనుంచి చూసి దిస్ ఈజ్ మై గర్ల్. వీళ్ళిద్దరు చంపేసుకుంటారు అంకుల్, మనకి ఇంకా 4 రోజులు షూటింగ్ ఉంది. ఏం చక్కగున్నారో నా సొట్ట సింపలోడా ఏం చిక్కుగున్నారో నా ఐ సారీ ఐ ఫర్గాట్ ద లిరిక్స్. పక్కన నువ్వు ఉంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నొక్కుంటే నాకు వాట్ వాస్ ద లైన్స్ ఐ ఫర్గాట్.